ఫ్రెండ్స్, మొత్తం మీద సంక్రాంతి సెలబ్రేషన్స్, రంగుల పోటీలు, అలాగే కైట్ ఫెస్టివల్, ఆ తర్వాత ఇవాళ సంక్రాంతి సంబరాలు అయిపోయినాయా? అయిపోయినాయి. సో మొత్తం మీద అందరికి కూడా మన మన తరఫు నుంచి, స్కూల్ తరఫు నుంచి వాళ్ళకి ఏం అర్థం కాదు. ఒకసారి హ్యాపీ ఇప్పుడు అర్థమైంది. ఒక్కసారి అక్కడ చూడు, ఎట్లా బిత్తిరిపై చూస్తుండు. ఏమైంది? దా హాలిడేస్ హాలిడేస్ హాలిడేస్. సో మొత్తం మీద సుధాకర్ సార్ ఎక్కడ పోతున్నాం? ఊరికి సార్. సార్ ఊరికి చెక్కేస్తుండే ఇప్పుడు. సో రేపు వెళ్ళిపోతున్నాడు. సో మొత్తం మీద అందరి వాళ్ళ మంచి ట్రెడిషనల్ తయారయ్యారు పిల్లలందరూ కూడా. ఇంతసేపు ఫుల్ డ్యాన్స్లు ఆడిర్రు. సో మొత్తం మీద అందరికి హాలిడేదా? ఎక్కడికి వెళ్తారు హాలిడేస్లో? వీళ్ళందరూ విలేజ్కి వెళ్తారు. ఇక్కడ శైతాన్ లాగో మీరు పోతున్నారు హాలిడేస్లా? కైటింగా? అది అదే కావాలి, కైటింగ్ కైటింగ్ కైటింగ్. అండ్ మీ అందరికి కూడా మా టీచర్లు కూడా ఏం చేశారంటే వాళ్ళ రంగోలీ అనగానే వాళ్ళు ఇంకో రంగోలీ పెట్టుకుంటూ చూపిస్తారండి ఒకసారి. సో వీళ్ళు ఇక్కడ మెహందీ, రంగోలీ అంటే కూడా మెహందీ అంటాం కదా, మెహందీ వేసుకుంటూ టీచర్లు అందరూ కూడా ఇవాళ సంక్రాంతికి. సో ఇది కూడా కాంపిటీషన్, మెహందీ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. రంగోలీ కాంపిటీషన్ ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ టీచర్లకి మెహందీ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ రా బాబు ఒకసారి, ఇంకో చూడండి. నీ పేరేం పేరు? తరుణం. ఏ క్లాస్? చూడండి టీచర్కి ఎంత బాగా మెహందీ పెట్టారో. సో నెక్స్ట్ ఇక్కడ ఝాన్సీ 10th క్లాస్. చూడండి, చూడవచ్చు మనం ఎంత అద్భుతంగా ఉందో. అండ్ షణ్ముఖ ప్రియ 10th క్లాస్. చూపించండి టీచర్. సో ఇక్కడ కూడా చూడవచ్చు ప్రశాంతి టీచర్కి మన రుక్సానా బేగం 10th క్లాస్. ఇది మెహందీ కాంపిటీషన్ అంటారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెహందీ కాంపిటీషన్లో పాల్గొంటారు. ఇక్కడ ఉమా టీచర్. సో ఇక్కడ చూడవచ్చు మనం ఐషా 10th క్లాస్ ఐషా ఉమా టీచర్కి వేస్తున్నారు. సో ఇక్కడ 9th క్లాస్ సానియా బేగం మాన్సీ టీచర్కి. చూపించండి అది కూడా చూడవచ్చు మనం. సో ఇక్కడ మా వెరీ యంగెస్ట్ టీచర్, సో స్వర్ణలత టీచర్ గారికి మన బయట ఎవరు అందరం కలిసి చెప్దాం, జూబియా ఫాతిమా 9th క్లాస్ స్టూడెంట్. సో ఇక్కడ చూడవచ్చు మనం అందరం కూడా. సో రంగోలీ కాంపిటీషన్తో మీ ముందుకు వచ్చినాం. ఇప్పుడు మెహందీ కాంపిటీషన్తో మీ ముందుకు వస్తున్నాం అందరు. సో మళ్ళీ తర్వాత సార్. సో మొత్తం మీద 9th and 10th బాయ్స్ అండ్ గర్ల్స్ తరఫు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ. అండ్ అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మంచిగా కైట్స్ ఎగరేయండి, బిల్డింగ్ పైకి ఎక్కండి, కానీ ఆ అఫైన పతంగుల కోసము అటు ఇటు చూడకుండా, ఎక్కడ దుంగకుండా పేరెంట్స్ ఇప్పించిన కైట్స్ ఎగరేయండి. ఎస్పెషల్గా ఏం యూజ్ చేయొద్దు? మాంజా, చైనా మాంజా యూజ్ చేయకండి. చైనా మాంజా బ్యాన్ చేసినారు. అది కొన్నా నేరము, యూజ్ చేసిన నేరము, అంటే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కాబట్టి గైస్ అందరు కూడా చెప్తున్నాము, చైనా మాంజా బ్యాన్ అయిపోయింది. మంచి మాంజా, లోకల్ మాంజా కొనుక్కోండి. మా దగ్గర అయితే వారాజ్గూడలో సారంగి పతంగ షాప్ అన్నట్టు ఉంటుంది. సో ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కొని పోతారు. సో చిన్నప్పుడు మాత్రం మేము ఏం చేస్తాం తెలుసా? చిన్నప్పుడు పతంగ పండుగ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా పోయేసి షాప్లలో కొనుక్కుంటారు కదా. సో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇదే ఏరియా చిలకలగూడలో ఏం చేసేవాళ్ళం అంటే 1 వీక్ ముందే ఒక ట్యూబ్ లైట్ తీసుకొని ట్యూబ్ లైట్ పడగొట్టి ఒక చీసం పొడి తయారు చేసి అందులో ఒకటి మాంజా మసాలా వస్తుండే, అది తయారు చేసి మా మాంజా మేమే తయారు చేసుకునే వాళ్ళం. మళ్ళీ ఒకటి ఇన్స్టెంట్ మాంజా ఉంటుండే. ఇన్స్టెంట్ మాంజా ఏం తెలుసా? దారం పట్టుకుంటుండే, ఒక పేపర్లో ఫెవికాల్, ఒక పేపర్లో ఏమంటారు ఆ ట్యూబ్ లైట్స్ పొడి, ఒకడేమో ఇట్లా అని ఫెవికాల్ రాకుండా పోతాడు, ఒకడేమో చిచెన్ పొడి రాకుండా పోతాడు, ఎండిపోతుంది, ఎగిరేస్తుండే. అంటే అప్పుడు సొంతంగా మాంజా తయారు చేసుకునే వాళ్ళం, ఎక్కువ కొనకపోతుండే. ప్రతి గలీలో కూడా పిల్లలు మాంజా తయారు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ కల్చర్ పోయేసి అందరం కొనుక్కుంటున్నాం. సో కైట్ ఫెస్టివల్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అండ్ ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అవుతుంది. ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్ అవుతుంది, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అవుతుంది. వీలు అవుతే వెళ్ళి చూడండి హాలిడేస్లో, పెద్ద కైట్ ఎగరేస్తారు అక్కడ. ఓకేనా? కానీ జాగ్రత్తగా ఎగిరేయండి, ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం పేపర్లలో, టీవీలలో కరెంట్ తీగలను పట్టుకోవడం కానివ్వండి, బిల్డింగ్ నుంచి కిందికి పడిపోవడం కానివ్వండి, అలాంటి చేయకుండా
జాగ్రత్తగా ఆడుకోండి. గర్ల్స్ ఎగిరేరా అమ్మ అంట ఏం చేస్తారు మరి హాలిడేస్ మొత్తం? ముగ్గులు వేసుకోవడము, ముగ్గులేదా? మీరు ముగ్గులు పిండి- మంచిగా వేయండి. పిండి వంటలు చేసుకోవడం. ముగ్గులు వేసినాక బొబ్బెమ్మల కన్నా పెట్టండి, అర్థమైందా? తర్వాత కొట్లాడకండి, మంచిగా వేయండి. మమ్మీకి అక్కలకి అత్తలకి అందరికి కూడా ముగ్గులో హెల్ప్ చేయండి. సో ఎనీవే, సో ఇవాటితో కొంచెం బ్రేక్ మాకు కూడా స్కూల్స్కి 5 days 6 days హాలిడేస్. చాలామంది ఊళ్ళకి వెళ్ళిపోతారు. ఫ్రైడే మళ్ళీ స్కూల్ రీఓపెన్. సో వన్స్ అగైన్ చాలామందికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినా మేడం గర్ల్స్లలో షణ్ముఖ ఇది లోపల నుంచి ఇంకొకరికి వచ్చింది హాసిని ఇక్కడ ఎవరు రాలే ప్రైజ్ వచ్చింది. నీకు వచ్చిందా? సెకండ్ ప్రైజా? ఈ అమ్మాయికి సెకండ్ ప్రైజ్ వచ్చింది ముగ్గులో. ఇంకా థర్డ్ ప్రైజ్ విమల. ఇంకా ఎవరు? తరుణం తేజస్వి. నీకు వచ్చిందా? సెకండ్. ఇంకోటి సోనం. నీకు ఎట్లా అనిపిస్తుంది స్కూల్? చాలా మంది అడుగుతారు సోనం స్కూల్ ఇదే స్కూల్ అని చెప్పేసి. సోనం కూడా ఇదే స్కూలు, కానీ ఈమె ఇప్పుడు అడుగుతా ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుందా? ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నావా? రైట్. సో మొత్తం మీద అందరు కూడా హ్యాపీ సంక్రాంతి. అండ్ శ్రీకాంత్ విజన్ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అది చెప్పడం బాగుండదు. అందరు సబ్స్క్రైబర్స్కి చాలా మంది సబ్స్క్రైబ్స్ అనే బదులు కుటుంబ సభ్యులకు, ఎందుకంటే నా స్టూడెంట్స్ ఎస్పెషల్గా ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే ఆంధ్ర నుంచి, అండ్ నా హైయెస్ట్ థర్డ్ వ్యూవర్స్ UAE దుబాయ్ నుంచి ఉంటారు. సో అందరికి కూడా నా ఛానల్ని ఫాలో అవుతూ ఓపెన్ స్కూల్ ద్వారా SSC ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఆగిపోయిన లైఫ్ని ముందుకు తీసుకుని ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యులకు అందరికి కూడా హ్యాపీ కనుము, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి. అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి. అండ్ వెరీ సూన్ మీ ఎగ్జామ్ కూడా వస్తున్నాయి, ప్రిపేర్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.